ఒక చిన్న ఇంటరప్షన్ అజయ్ కలాం గారు, ఒక చిన్న ఇంటరప్షన్. నా దగ్గర 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో నెంబర్ 512 ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023, యాక్ట్ నెంబర్ 27 ఆఫ్ 2023. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి జివో నెంబర్ 512 ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేగా? లేదండి, అంటే యాక్ట్ కేంద్ర ప్రభుత్వము మన ప్రెసిడెన్షియల్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేశారండి. ఇంప్లిమెంటేషన్కి ఏం కావాలా, ముందు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కావాలి. ఇంతవరకు రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేయలేదు. ఈ లోపు హైకోర్టులో ఛాలెంజ్ చేశారండి ఎవరు, మన అడ్వకేట్స్ అసోసియేషన్స్. అడ్వకేట్స్ అసోసియేషన్ చేస్తే హైకోర్టు ఏమంది, మనం హైకోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చామండి, మేము దీన్ని ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేయము. ఎందుకు అంటే ఇంతవరకు మా రీసర్వే ప్రాసెసే కంప్లీట్ కాలేదు. కానీ మరి ఇక్కడ ఒక ప్రచారం జరుగుతోంది, మరి నిజమా అబద్ధమా మీరే స్పష్టం చేయాలి. 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా ఇది అమలవుతోంది అని చెప్పి ఇప్పటికే వచ్చినటువంటి నోటీస్ ఏదైతే దానికి దీనికి అది పూర్తి అబద్ధం అండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇది వరకు కార్డ్ 1 సాఫ్ట్వేర్ అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళండి. అంటే మనం వెళ్ళి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాము, దానికి ప్రాసెసింగ్ సంబంధించి ఇంటర్నల్గా వాళ్ళ ఆఫీసుల్లో ప్రాసెసింగ్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించేవాళ్ళండి. ఆ సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎందుకు, ఈ మధ్య మనం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి పెట్టాము. అదేవిధంగా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పినాము మనం. ఏంటి, ఎలక్ట్రానిక్ స్టాంప్ పేపర్ తీసుకురావాలి, పాత స్టాంప్ పేపర్లో సమస్యలు ఉన్నాయని చెప్పి. మీకు తెలిసే ఉంటుంది, తెలుగు స్కామ్ అని ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఫేక్ స్టాంప్ పేపర్లు వీటన్నిటితోటి కొన్ని వేల కోట్లతోటి దేశంలో. ఆ తర్వాత కేంద్ర బాధ్యత చెప్పిందండి. అప్పట్లో పెద్ద వివాదం. కరెక్ట్ అండి, అవును. అప్పుడున్న అది ఏ ప్రభుత్వంలో వారి మంత్రి కూడా మనకు తెలుసు. అయితే దానికి ఆ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషను ఒక చక్కటి సెక్యూరిటీ ఫీచర్స్ తోటి వాళ్ళు తయారు చేసినప్పుడు పేపరు, దాన్ని ఇంప్లిమెంటేషన్కి ఒక్కొక్క స్టేటు ముందుకు వెళ్తూ పోయినాయండి. మన మహారాష్ట్ర స్టేటు 2015 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. అలా మిగతా స్టేట్లు ఒక్కొక్కటి యాడ్ అవుతూ పోయి ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 20 క్లారిటీ కావాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టైటిల్ యాక్ట్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేక రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 16 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నటువంటి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ సర్వేలకు సంబంధించి ఇచ్చినటువంటి నిబంధనలు కావచ్చు. ఈ రెండు వేర్వేరు అంశాల, ఈ రెండు ఒకదానికి ఒకదానికి అసలు సంబంధమే లేదండి. ఓకే, కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఆ చట్టమే ఇది. ఈ చట్టం వల్లే ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా జిరాక్స్లు ఇస్తున్నారు అన్నది ప్రతిపక్షాలు కావచ్చు చేస్తున్న ప్రచారం కావచ్చు, లేక ప్రజల్లో కావచ్చు. అది పూర్తి అవాస్తవం అండి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అది మనము ఇప్పుడు ఉన్నటువంటి వాడుకలో ఉన్నటువంటి స్టాంప్ పేపర్లను తీసేసి ఎలక్ట్రానిక్ స్టాంప్ పేపర్లను మనము యూజ్ చేస్తూ దానికి అది చేయగలిగింది ఓన్లీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అండి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అంటే అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి. 20 రాష్ట్రాల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం వెనకబడిపోయినాం. ఇంకా విచిత్రం ఏంటంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి మనం గత ప్రభుత్వంలోనండి సిఎస్గా పనిచేస్తున్నారు. ప్రజలతో అనేక సందర్భాలతో డిఫరెంట్ ఇష్యూస్లో మీరు ఆల్రెడీ అసోసియేట్ అయి ఉన్నారు. మీకు తెలుసు కదా ఈ రోజున స్టాంప్ పేపర్కి ఉన్న విలువ ఏంటో. స్టాంప్ పేపర్ మీద ఒక డాక్యుమెంట్ ఉంటే నా భూమి నా దగ్గర ఉంది అనేటువంటి ఒక ధైర్యం, భరోసా సామాన్య రైతుకు కావచ్చు, సామాన్య ప్రజలకు కానీ ఉంటుంది. కానీ ఈ రోజున మీరు ఎక్కడో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ పేరు మీద సర్వర్లలో ఆ రికార్డ్స్ అన్ని పెట్టి ఉంచుతాం, మీకు మాత్రం జిరాక్స్ కాపీయో ప్రింట్అవుటో ఇస్తాము అంటే జనానికి కొంచెం ఒక భయం, నా కాగితాలు, నా ఒరిజినల్ కాగితాలు నా దగ్గర లేకుండా ఎక్కడ ఉన్నాయో అనేటువంటి ఒక ఫియర్ అయితే ఉంటుందిగా న్యాచురల్గా. అది వాస్తవం కాదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ప్రింట్ చేసేది కూడా స్టాంప్ పేపర్ అండి. అది ఎలక్ట్రానిక్ స్టాంప్ పేపర్. ఇప్పుడు ఉన్నటువంటి స్టాంప్ పేపర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ తోటండి. అంటే 20 రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, వాళ్ళందరూ అమలు చేస్తున్నటువంటిది, ఎక్కడా ఏ సమస్య లేనిది ఈరోజు సడన్గా మనకి సమస్య ఎట్లా అవుతుందండి? అవటానికి అవకాశం లేదు కదా. అదన్నీ ఆల్రెడీ టెస్టెడ్.
కొన్ని లక్షల డాక్యుమెంట్లు ఇప్పటివరకు దేశంలో కోట్ల డాక్యుమెంట్లు ప్రింట్ అయి ఉన్నాయి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా. కొత్త సమస్య అవుతుందండి, అది జిరాక్స్ కాదండి, ఒరిజినల్లీ ఎలక్ట్రానికల్లీ ప్రింటెడ్ స్టాంప్ పేపర్ అండి. ఇప్పుడు మనం యూజ్ చేసేది దాన్ని కాపీలు చేయొచ్చు, ఫేక్ ప్రొడ్యూస్ చేయొచ్చు, దానికి సెక్యూరిటీ ఫీచర్స్ తక్కువ అండి. అందుకని చెప్పి దాన్ని మిగతా రాష్ట్రాలలాగా మనం ఇంప్లిమెంట్ చేయాలని నేను చెప్తున్నా కదా. 2016లో నేను రెవెన్యూ సెక్రటరీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ చేసామండి. పైలట్ ప్రాజెక్ట్ అంటే మీకు తెలుసు కదా, ఒక 10 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయాలా, దానిలో సాధక బాధకాలు తెలుసుకోవాలా, దాన్ని మళ్ళీ మన రెగ్యులర్ ఇప్పుడు ఉన్నటువంటి కార్డ్ వన్ సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేసుకోవటానికి మనం ప్రయత్నం చేసి కొత్త సాఫ్ట్వేర్ చేసుకోవాలా. ఈ ప్రాసెస్లన్నీ జరిగి ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చి వాళ్ళు ఈ కొత్త సాఫ్ట్వేర్ని ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి, ఈ మధ్యకాలంలో మనం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అన్నాము, ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేసి దాన్ని ట్రయల్ రన్ కోసము ఒక 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేస్తున్నారండి. రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా ఇదంతా కూడా. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధం లేదు, 2 వేరు ఇష్యూస్ అవి, అస్సలు సంబంధం లేదండి. ఓకే, కానీ ఈ సందర్భంలో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సందర్భంలో ఇప్పుడు ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రజానికంలో కొంచెం భయాందోళనలో కన్ఫ్యూజన్స్ క్లారిటీ లేకపోవడం ఉందో, అదే అంశానికి దీన్ని ముడిపట్టి చూడడం వల్ల అసలు మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవేమో అనేటువంటి ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. బహుశా ప్రజల్లో ఉన్నటువంటి అపోహలకి రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి స్పష్టమైనటువంటి సమాచారం చెప్పకపోవడం కూడా ఒక కారణం అంటారా దీనికి? ప్రాబబ్లీ టైమింగ్ ఆల్సోనండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు కార్డ్ 2 సాఫ్ట్వేర్ ట్రయల్స్ చేయటానికి వాళ్ళు పెద్దగా ఆలోచించినట్లేదు డిపార్ట్మెంట్. ఎందుకంటే దీన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తారు, ఏదైనా అవకాశం ఉంటుంది అని వాళ్ళు పెద్ద ఆలోచన చేయకుండా రూటీన్ థింగే కదా అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుందండి.